మహామహులు, గొప్ప వ్యక్తులు అంతర్జాతీయ వేదిక మీద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అవును. ప్రతిపక్షం ఆనాడు వాజ్పేయి గారికి ఆ అవకాశం 2 సార్లు దక్కింది. వాజ్పేయి గారికి మరి చాలామంది గొప్ప గొప్ప నాయకులు వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోట మిథున్ రెడ్డిని తీసుకుని వెళ్తున్నారు అంటే అదే కదా, బెయిల్ మీద ఉండి 4వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం తరపున ప్రతినిధిగా మాట్లాడిస్తున్నారు అంటే ప్రజల్లో ఒక నమ్మకం బలంగా ఏర్పడిపోయింది. ఈ మద్యం కుంభకోణం అనేది ఏమీ లేదు, తేలిపోయింది, జగన్మోహన్ రెడ్డి దాకా ఇంక వెళ్ళదు అనే అభిప్రాయానికి ప్రజలైతే వచ్చారు. అంటే సిట్టు సాధించిన ఆధారాలు ఈ చెబుతా, ప్రజలైతే ఆ నిర్ణయానికి వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధైర్యంతో ముందుకెళ్తానే ఉన్నాడు. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందని చెప్పని ప్రభుత్వం గుర్తించింది. మళ్ళీ లోద్రాన్ని తీసుకొచ్చేసి దాని మీద మాట్లాడిస్తూ ఉన్నారు. అంటే జరిగిన పొరపాట్లు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఆర్డుగోర్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా గోల కొంత ఫలించిందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సరైన వాదనలు వినిపించలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సరిదిద్దుకునే క్రమంలో ఆయన తీసుకొచ్చారని అయితే నేను భావిస్తున్నా. కానీ కేంద్ర పెద్దలు మిథున్ రెడ్డికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్న తర్వాత అనుమానాలు ఇంకొంచెం బలపడతా ఉన్నాయి. ఏ లోద్రా వచ్చినా పెద్ద ఉపయోగం లేదనే అభిప్రాయం మాత్రం కలుగుతూ ఉంది.